ఈ విషయాలన్నీ మన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఒకే ఒక్క మాట చెబుతా ఉన్నాను. మన ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవి కేవలం మన నోటి ద్వారానే స్వతంత్రించుకోగలము. ఆమేన్. గట్టిగా మన నోరు బాగుంటే దేవుడు సమస్తాన్ని మనకి అనుకూలపరుస్తాడు. మన నోరు బాగోపోతే మనకు వచ్చేది కూడా పోతుంది. దేవుని సన్నిధిలో మాట హృదయంలో ఎలా ఉన్నదో అది చూస్తాడు. ఇప్పుడు కోపంతో నాకు ఇష్టం లేని వారిని పనికి మాలిన యదవాన్ని తిట్టాను అనుకోండి, అది ఎలా తిట్టినట్టు? మనసులో అది మీద ద్వేషంతో యదవాన్ని తిట్టినట్టు. ఇప్పుడు మా మనవడో లేకపోతే ఈడో వచ్చి ఏదో అల్లరి చేశాడు అనుకోండి, మరి యదవా అని చెప్పి నవ్వుతూ అంటాం. అంటే ఆ విధవ అన్నదానికి ఈ విధవ అన్నదానికి ఎంత తేడా ఉంది? మీకు అర్థమైందా? అంటే అది ద్వేషంతో అన్నది, ఇది దీవిస్తూ అన్నది, రెండింటికి చాలా తేడా. మా జీవితాలలో దేవుడు మమ్మల్ని అభిషేకించి ఆయన వాక్యమును మాకు తలాంతుగా ఇచ్చి మమ్మల్ని ఇతరులకు బోధించేవారుగా ఉంచి ఇతరులలో ఉన్న లోపాలు మేము ఎత్తి చూపుతా ఉంటే మేము వారిని ప్రేమించి చెబుతా ఉన్నాం లోపాలు, కానీ వారు మమ్మల్ని ద్వేషంతో మాలో లేని లోపాలు మాకు ఆపాదిస్తూ ఉంటారు. రెండిటికి చాలా